ఓకే. నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఒక వ్యక్తిని తాజాగా కూటమి ప్రభుత్వం కూడా సలహాదారుగా నియమించుకుంది. ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు ఆయన ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాను కొనసాగుతారని పేర్కొంది. అవును, సెప్టెంబర్ 2021లో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి ప్రజారోగ్య, రాష్ట్రంలో సమగ్ర క్యాన్సర్ సంరక్షణ మొదలైన అంశాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో జరిగిన కొద్ది కాలానికే ఆయనను జగన్ సర్కార్ ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అయితే కూటమి సర్కారుకు కూడా ఆయనను కంటిన్యూ చేస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్యాన్సర్ నివారణతో పాటు క్యాన్సర్ చికిత్సను ప్రజలకు చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగుతారని తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.